సంఖ్య ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో 89వ హోమం పరిపూర్ణంగా పూర్తయినది. మొన్న మనం జరుపుకున్నటువంటి మహాశివరాత్రి కార్యక్రమం 7 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి. అంటే 7 సంవత్సరాలు మనము మహాశివరాత్రి కార్యక్రమం 7వది మనం పూర్తి చేసుకున్నాం. అది అంగరంగ వైభవంగా అనుకున్న దానికంటే కూడా చాలా ఆనందదాయకంగా వైభవంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో మనకు పూర్తయినది. ఈరోజు దాని క్రమంలోనే మనం ప్రతి మాస శివరాత్రి రోజు చేసేటటువంటి హోమంలో భాగంగా ఈరోజు మనకు 89వ హోమం ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో ఆయన ఇచ్చినటువంటి సంకల్ప బలం ద్వారా మనం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం పెద్దల యొక్క అనుగ్రహం, ఈశ్వరుని యొక్క అనుగ్రహం, భక్తుల యొక్క సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా దినదినం అభివృద్ధి చెందుతూ ఎలాంటి ఆటంకం కానీ ఎలాంటి అవరోధాలు కానీ లేకుండా అందరికీ ఆనందదాయకంగా పూర్తి చేసుకొని ఈ రోజుతో 89వ హోమం అనుకున్న దానికంటే వైభవంగా పూర్తయింది. అన్ని రకాల పూజా కార్యక్రమాలు ఉండగా హోమమే ఎందుకు చేయాలి? అభిషేకాలు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి, ఇంకెన్నో రకాల కుంకుమార్చన కార్యక్రమాలు ఉంటాయి ఆలయంలో. వాటిని అన్నిటి విడిచిపెట్టి మనం హోమమే ఎందుకు సెలెక్ట్ చేసాం? హోమం చేయడం ద్వారా కలిగేటటువంటి లాభం ఏమిటి? అందులో మృత్యుంజయ మంత్రముతో చేయడం వలన కలిగేటటువంటి ప్రత్యేక లాభం ఏంటి? అదొకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అసలు హోమము అనేది ఎందుకు చేయాలి? దేనికోసం చేయాలి? మనం ఇక్కడ హోమం ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం, గురువు యొక్క స్వామి దత్తాత్రేయ స్వామి యొక్క ఆజ్ఞానుసారంగా మనం ప్రారంభం చేసాం. ఏమని చెప్పింది ఈశ్వరుడు మనకు? ప్రతి మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా మనం మహామృత్యుంజయ మంత్రహవనం చేయాలి. దాని ద్వారా ఏం జరుగుతుంది? లోక కళ్యాణం జరుగుతుంది. అంటే భక్తుల యొక్క మనోవాంఛలు నెరవేరడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఇతిబాధలు దూరం అవుతాయి. ఎందుకు ఆ మృత్యుంజయం చేయాలి? ఎందుకంటే ఈశ్వరుడు స్వయంభూగా ఉన్నాడు, అందులో పనోడిముఖంగా ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్ముడు గురుమూర్తి మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా మృత్యుంజయ మంత్రమే జరగాలి. శివపంచాక్షరి జపంతో పాటు మృత్యుంజయ మంత్రంతోనే హోమ కార్యక్రమం జరగాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది? మనకు ఒక జపం చేసినా లేదా ఒక పారాయణం చేసినా లేదా అభిషేకం చేసినా ప్రకృతిలో ఆ భగవంతునికి పరోక్షంగా అందుతూ ఉంటుంది. భగవత్ అగ్నిముఖేన అనే ఒక శ్లోకం ఉంటుంది ఉపనిషత్తుల వాక్యం. అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు ప్రత్యక్షంగా అంటే అగ్నిలో ఉంటాడట. ఎక్కడ ఉంటాడు? అగ్నిలో ఉంటాడు. అంటే మనము ప్రత్యక్షంగా ఇచ్చినటువంటి అవిష్యును త్వరగా స్వతహాగా తీసుకునే శక్తి ఎందులో ఉంటుంది? హోమంలో ఉంటుంది. ఆ హోమం ద్వారా ఏమవుతుంది? మనం ఇచ్చినటువంటి అవిష్యం అనేది భగవంతునికి ప్రత్యక్షంగా అందుతుంది. అందడం ద్వారా మనం అభిషేకం చేస్తే వచ్చేటువంటి ఫలితం ఒక రోజుకు 2 రోజులకు వస్తుండొచ్చు, లేదా ఒక నెలకు వస్తుండొచ్చు, లేదా మన దుష్కర్మను అనుసరించి సంవత్సరానికి వస్తుండొచ్చు. అంటే మన కర్మానుసారంగా ఉంటుంది ఫలితం అనేది. కానీ హోమం అనేది ఎంత చెడు కర్మ కలిగినటువంటి వ్యక్తికైనా కూడా కనీసం వానికి మామూలు పూజలు చేసినటువంటి వ్యక్తికి ఒక సంవత్సరం తర్వాత వచ్చేటువంటి ఫలితం హోమం చేస్తే కనీసం ఒక వారం లోపల 100% వస్తుంది హోమం యొక్క ఫలితం. ఎందుకు అట్లా అంటే మనం ప్రత్యక్షంగా ఆ విషయం స్వీకరిస్తుండే అగ్నిముఖత వచ్చేసి భగవంతుడు. అంటే అగ్నిలో సాక్షాత్తు భగవంతుడు నివాసమై ఉంటాడు. మనం అగ్నిని ప్రతిష్ఠించినప్పుడు ఒక మంత్రం ద్వారా సాక్షాత్తు అగ్నిదేవ ఇంద్రుడు ప్రతిష్ఠితమై ఉండి ఆ పరమేశ్వరి రూపంగానే మా ఇచ్చినట్టు ఆవిష్యం స్వీకరించి మాకు దాని ద్వారా వచ్చిన సత్ఫలితాన్ని స్వీకరించు తండ్రి అని మనం ఆయనను వేడుకొని అగ్ని హోమగుండంలో ప్రతిష్ఠ చేస్తాం. ఆ ప్రతిష్ఠ చేయడం ద్వారా ఏమవుతుంది? ఆ అగ్నిదేవుడు సాక్షాత్తు మన విన్నపాన్ని ఆ భగవంతునికి నేరుగా అందిస్తాడు. అంటే భగవంతుని అందులో ప్రతిష్ఠ చేసుకుంటాడు. చేసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ భగవంతుడు సాక్షాత్కారంలో చిత్తమే ఉండి మనం కోరినటువంటి కోరికలు కానీ మనం పలికేటటువంటి ఆ యొక్క విన్నపాలు కానీ ఆ భగవంతుని ప్రత్యక్షంగా వినోడి సిద్ధవుతుంది. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే వాతావరణ శుద్ధి అనేది ఏర్పడుతుంది. వాతావరణ శుద్ధి అనేది ఏర్పడుతుంది. ఎక్కడైతే హోమం జరుగుతుందో ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఉండేటటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్, అది వ్యక్తులపైన కావచ్చు, వాతావరణంలో కానీ ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, అంటే చెడు గాలి అంటారు. కానీ చెడు గాలి కానీ చెడు స్వభావాలు కానీ చెడుకు సంబంధించిన థింకింగ్ చేసేటటువంటి వ్యక్తుల మధ్య మనం ఉన్నా కూడా, అంటే ఒక వ్యక్తి మనం ప్రయాణం చేస్తాం ఒక బస్సులో కానీ ఒక కార్లో కానీ ఒక వెహికల్ పైన, ఆ వ్యక్తికి మన పక్కపోని కూర్చున్నటువంటి వ్యక్తి కనుక నిద్ర వస్తే మనకు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది.
అది మీరు గమనించి ఉంటారు చాలాసార్లు. ఎందుకు ఆ రకంగా జరుగుతుందనంటే ప్రకృతిలో ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే మనకు అనుసంధానంగా ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళలో ఉన్నటువంటి, ఇది కలియుగం కాబట్టి మంచి లేటుగా వస్తుంది, మంచి అనేది లేటుగా వస్తుంది. కొద్ది రోజుల తరబడి సాంగత్యం చేస్తే మంచి అనేది జరుగుతుంది. చెడు అనేది మాత్రం ఆ వ్యక్తితో కనీసం ఒక 5-10 నిమిషాలు మనం సాంగత్యం చేసినా, కూర్చున్నా, మాట్లాడినా అతని స్పర్శ మనకు కలుగుతుంది. అది దేంట్లో ఉన్నటువంటి ప్రభావం అంటే యుగ ప్రభావం ఒకటి, ప్రకృతిలో ఉండేటటువంటి ప్రభావం ఒకటి. అవి రెండింటిని కూడా సమన్వయం చేసుకుంటూ అవి రెండింటిలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని తొలగించాలని అంటే ఎక్కడైతే ఆ చెడు గాలి అనేవి ఉంటుందో, ఎక్కడైతే నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయో అవి దూరం కావాలి అని అంటే ఏం చేయాలి? తప్పనిసరిగా అగ్నిహోత్రం అనేది జరగాలి, అంటే హోమ కార్యక్రమం అనేది జరగాలి. అది నిత్యాగ్నిహోత్రం చేసే మహాత్ములు చాలా మంది ఉన్నారు. కానీ అది మనకు ఉన్నటువంటి పరిస్థితుల వలన మన ఇళ్ళలో సాధ్యపడదు. ఎందుకంటే పొయ్యిలు ఉంటుండే, ఆ పొయ్యిలో మనం కట్టెలు పెట్టి కనుక వంట చేస్తే ఆ ఇల్లు కలకాలం ఆనందం. ఇంతకుముందు కూడా చెప్పిన మీకు ఈ విషయాన్ని. ఎవరైతే కట్టెల పొయ్యి పెట్టి వంట చేస్తారో ఆ దాని ద్వారా తీసుకునే ఆహారం శరీరానికి బలాన్ని ఇచ్చేది, ఆ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ శక్తులన్నీ కూడా అగ్నిలో ఆవిరైపోయేటువంటి ఒక మంచి బలాన్ని, మంచి మేధస్సును, మంచి శక్తిని శరీరానికి ఇస్తుండే. ఆ ఇంట్లో సుఖశాంతి సంతోషాలను ఇలా కాలం వైబ్రేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇంట్లో మనకు సిలిండర్ స్టవ్స్ వచ్చేసినాయి కాబట్టి అది కూడా ఒక నెగిటివ్. కానీ తప్పదు, ఎందుకంటే మన కాలం మారింది, దాంతోపాటు మనం కూడా మారుతూ ఉన్నాం. అట్లాంటి సందర్భంలో ఏదైతే మనకు మనపైన ఉన్న నెగిటివ్ పోవాలనుకున్నా కూడా ప్రకృతి శుద్ధి కావాలి అని అంటే ఖచ్చితంగా హోమం జరగాలి. హోమంలో ఏం చేస్తాం మనం? ముఖ్యంగా గోమాత యొక్క నెయ్యిని తీసుకొని వాడుతూ ఉంటాం. ఒక మంత్రపూరితంగా దానికి అవిష్టించినప్పుడు అది ఒక ధూపరూపకంగా బయటకు వెళ్ళి మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఆరా, నెగిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని దూరం చేస్తుంది, నిమిషాలలో దూరం అయిపోతుంది. మనం కూర్చుంటాం, మామూలు వేరేటటువంటి పొగ వచ్చినప్పుడు మనకు కలిగేటటువంటి వైబ్రేషన్, మన మనసుకు ఉండేటటువంటి ఒక వేరే ఆలోచన మనకు వస్తుంది. అదే హోమం దగ్గర కూర్చుంటే ఆ సుగంధ పరిమళమైనటువంటి ఆ ధూపం కనుక మన దగ్గరికి వస్తే తెలియని ఒక హాయి అనేది మన శరీరానికి ఏర్పడుతుంది. ఆ తెలియని శరీరానికి మనకు కలిగేటటువంటి హాయే భగవత్ శక్తి. అది తెలుసుకోవడమే సాధకుని యొక్క గొప్ప లక్షణం. హోమ పక్క కూర్చున్నా కూడా మనకు నిద్ర వస్తుంది, లేదా మనం మాట్లాడేటటువంటి విషయాలలో కాన్సన్ట్రేషన్ తప్పుతుంది అంటే కారణం ఏంటంటే ఆ వ్యక్తి పైన నెగిటివ్ శక్తి అనేది అధికంగా ఉన్నాడు. ముఖ్యంగా మనం మంచి ఏదైనా సినిమాల గురించి మాట్లాడితే నిద్ర రాదు, సీరియళ్ళ గురించి మాట్లాడితే నిద్ర రాదు, పక్కింటి వాళ్ళ గురించి సంబంధించిన నెగిటివ్ అంశాలు మాట్లాడితే నిద్ర రాదు, వేరే వాళ్ళ పంచాయతీల గురించి మనం ముద్ర పెట్టుకుంటే నిద్ర రాదు. దేనికి వస్తుంది నిద్ర? ఏదైనా పురాణమో ఏదైనా భగవద్గీతకు సంబంధించిందో మాట్లాడుతుంటే నిద్ర వస్తుంది. ఎందుకు అనంటే అది యుగ ప్రమాణం. కలియుగంలో కలిపురుషుడు మనకు వచ్చి ముందు మాటిచ్చిన ఏమని చెప్పినట్టంటే ఎవరైతే భగవంతునికి దగ్గరగా ఉంటారో వాళ్ళని ఎక్కువ శాతం డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరైతే గురువుకు దగ్గరగా ఉండి భగవంతుని ఆరాధన చేసేటువంటి ప్రయత్నం చేస్తాడో వాడిని చూస్తేనే నాకు వణుకుడుతుంది, గురు చరిత్రుడు ఉన్నది. అంటే దానికి కారణం ఏంటిదనంటే నీ అందరూ నువ్వు భగవంతుని ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం కనుక నువ్వు చేస్తే కలి యొక్క వైబ్రేషన్, కలి యొక్క యుగ ప్రమాణం వలన ఆ సాధకునికి అవకతవకలు జరుగుతాయి. అదే మార్గంలో ఏం చేయాలి? గురువును ఆశ్రయించి కనుక నువ్వు భగవంతుని యొక్క మార్గం వైపు పయనిస్తే నీకు లాంటి ఆటు లోటు అనేది లేకుండా నడిపిస్తాడు. అది గురువు యొక్క ప్రత్యేకత, అది భగవత్ శక్తి. ఆ శక్తి కోసం మనం గురువుని ఆశ్రయించాలి. గురువు ఎట్లా దొరకాలి? గురువు ఏ రకంగా దొరకాలి? మనకు భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా ఏదో ఒక రకంగా ఏదో సందర్భంగా గురువు యొక్క అనుగ్రహం మనకు పడుతూనే ఉంటుంది. కానీ దాన్ని మనం తెలుసుకోలేము. దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే సులభమైన మార్గం దత్తుని ఆరాధన, దత్తుని నామస్మరణ చేయాలి. దీనికంటే మించింది ఏమి ఉండదు. సులభమైనటువంటి మార్గం. ఎవరైతే దత్తుని యొక్క నామస్మరణ, దత్తుని యొక్క ఆరాధన చేస్తారో వారికి తప్పనిసరిగా ఎన్ని జన్మల నుంచి దుష్కర్మలు ఉన్నా కూడా ఆ కర్మలని తగ్గించి ఆ దత్తాత్రేయ స్వామి సాక్షాత్తుగా గురు సన్నిధికి పంపుతాడు. అది దత్త సాంప్రదాయంలో చాలా విలువైన అంశం. తెలుసుకున్నవాడు ధన్యుడు. ఆ ప్రయత్నం చేయాలి. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్తాయ నమః గురుచరిత్ర పారాయణం. ఎక్కువ భగవంతుని సన్నిధిలో దగ్గరగా ఉండడం. అంటే సన్నిధిలో అంటే గుడికి వెళ్ళి గుళ్ళె పట్టుకోమని చెప్పడం అనేది కాదు. భగవంతుని యొక్క ఆలోచనకు దగ్గరగా ఉండాలి. ఇంతసేపు కూడా హోమం చేస్తే 1 year పోయిన తర్వాత మళ్ళీ వేరే రకమైన మాటలు మాట్లాడతాం. అట్లా చేసిన దగ్గరికి ఏమవుతుంది? మనసు మళ్ళీ అపరిశుభ్రం అవుతుంది.
మనసును ఎప్పుడు కూడా శుద్ధిగా ఉంచుకోవాలి. శుద్ధిగా ఉంచాలంటే నువ్వు నడిచేటటువంటి నాడక శుద్ధిగా ఉండాలి, నువ్వు చేసేటటువంటి స్నేహం శుద్ధమైన స్నేహం చేయాలి, నువ్వు మాట్లాడే మాట శుద్ధమైన మాట మాట్లాడాలి. ఇవి కనుక నీ ఎంబడి ఉన్నట్టుంటే దినదినం నువ్వు ఏ వైపు వెళ్తావు? భగవంతునికి దగ్గరగా అయ్యేటువంటి మార్గం వైపు వెళ్తావు. ఆ మార్గం దొరకాలంటే ఎక్కడుంది? ఫస్ట్ నీ ఆలోచనలో ఉంది. ఆ ఆలోచన ఫస్ట్ మొదలు పెట్టుకోవాలి. లేదు నేను ఇట్లనే ఉంటా, నాకు కర్మలో గురువు కలిసేది ఉంటేనే కలుస్తాడు, లేకపోతే లేదంటే నీ కర్మ గద్దనే ఉంటాడు. అంటే శోధించి సాధించింది ఏది నీ దగ్గరికి రాదు. అంటే నీ ప్రయత్నం అనేది ఏది రాదు. కర్మానుసారమే జన్మ వచ్చిందని చెప్తుంది శాస్త్రం. అది 100%. కర్మనంత వరకు జన్మ తప్పదు, జన్మనంత వరకు కర్మ తప్పదు. ఆ కర్మ తప్పాలి, జన్మ ఆగాలంటే ఏం చేయాలి? గురువును పట్టాలి. ఎందుకు పట్టాలి? గురువును పడితే మనకు మంచి ఏందో చెడేందో 2 అంశాలలో చెప్తాడు. ఈ తొవ్వ పట్టుకుని నడవరా బిడ్డ అని చెప్తాడు. ఆ తొవ్వ పట్టుకుని నడవడం వల్ల ఏమవుతుంది? మనకు భగవంతుడి సన్నిధికి దగ్గర అవుతాం. మనకు ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఏదైతే ఉంటుందో, చెడు కర్మ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని తొలగేటువంటి మార్గం మనకు ఆయన యొక్క మార్గదర్శనంలో భగవంతుడు చూపెట్టి ఆ మార్గం ద్వారా మన జన్మ ధన్యం చేస్తాడు. ఆ ధన్యతను చేయడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. మన ప్రయత్నం కాకుండా వేరే వాళ్ళ ప్రయత్నం ద్వారా మనం వెళ్తే కూడా ఫలితం ఉంది. మళ్ళీ గురు పుత్రులను నిందించరాదు. ఎవరైతే గురువు దగ్గరికి వెళ్ళేటటువంటి మహాత్ములు ఉంటారో సామాన్యమైన స్థితిలో ఉన్నప్పుడు కనుక గురు పుత్రుల యొక్క అంటే గురు శిష్యుల యొక్క దూషణ జరిగినది అని అంటే ఎవరైతే దూషించినటువంటి వ్యక్తి ఉంటాడో జన్మాంతర పాపాలు చేసినటువంటి దోషమైన కలుగుతుంది. అది చాలా అమూల్యమైన విషయం. నువ్వు ఎక్కడైనా తెలుసుకో, ఏదైనా చెయ్యి, కానీ నీకు వీలైతే గురువు సన్నిధికి వెళ్ళు, భగవంతు సన్నిధికి వెళ్ళు. గురువును దోషించడం అనేది తర్వాత, గురు పుత్రులను దోషించడం మహాతరం. ఎందుకంటే గురువు తనను దూషించిన వాడిని ఏమన్నా అనకపోవచ్చు కానీ, ఎందుకంటే వాడు నాకు ఇయ్యలేకపోయినా రేపు నా కొడుకు అయితే కావచ్చు. ఇప్పుడు మనకి ఇంట్లో 4 కొడుకులు ఉన్నారనుకో, ఒకడు మంచిగా ఉంటాడు, ఒకడు మహా దుర్మార్గుడు ఉంటాడు. ఆ దుర్మార్గుడు తల్లిదండ్రులు ఎన్ని దిక్కున ఏం చేస్తాడు? వాడు ఇయ్యలేకపోయినా రేపైనా మారుతాడు, నా కొడుకు అనే భావన మనలో ఉంటుంది. కానీ ఆ దుర్మార్గుడైన కొడుకును ఇంకెవరైనా తిట్టినానికి ఆ తల్లిదండ్రులకు విపరీతమైన కోపం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రత్యక్షంగా పరోక్షంగా గురువు యొక్క ఆగ్రహానికి అంటే తల్లిదండ్రుల యొక్క ఆగ్రహానికి ఎవరైతే ఆ చెడు వ్యక్తిని తిట్టినటువంటి వ్యక్తి పైన వీళ్ళ యొక్క ఆలోచన వెళ్తుంది. అదేవిధంగా గురువును ప్రత్యక్షంగా తిట్టడం వలన వాని యొక్క పీక్ స్టేజ్కి వచ్చేందుకు గురువు ఓపికనే పడుతుంది. కానీ గురువుల యొక్క శిష్యులను ఎవరైనా మందలించే ప్రయత్నం, వేరే రకంగా నెగిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పనిసరి పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆ వైబ్రేషన్ వెళ్తూనే ఉంటుంది. అందుకోసం గురువు శిష్యుల జోలికి మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరాదు. అది చాలా ఇంపార్టెంట్. అయ్యో నిత్యం గుడికి పోతాడు, నిత్యం గురువు అంటాడు, నిత్యం రామరామ అంటాడు, నిత్యం గురు పూజ చేస్తాడు, గురువుకు సంబంధించినవి పట్టుకుంటాడు. ఇక గురువు తప్ప ఏం పనే లేనట్టుంది. ఓం నమ శివాయ. ఆ ఓం నమ శివాయ అనే దగ్గరికి నీ కర్మతో కూడా జమ అయిపోతుంది. ఎందుకు అనంటే ఆ విషయాన్ని నువ్వు గ్రహించే స్థితి కోసం నీ చుట్టూ ఉంటుండదు. ఎందుకంటే మనకు ప్రకృతిలో కూడా ఏది ఉంటుంది? గురుమండలం అనేది ఉంటుంది ఒకటి. ఎప్పుడు అది ఉత్తేజితమైతే ఇంతకుముందు చెప్పినా మీకు, పౌర్ణమి రోజున గురు పౌర్ణమి ఉత్తేజితమవుతుంది. ఎప్పుడు? సాయంకాల సమయంలో. చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది సులభంగా మీకు ఉన్నతమైన శక్తిని ఇచ్చడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే మహాత్ములు కానీ, మంచి మంచి ఆలయాలలో కానీ, స్వామీజీల యొక్క మఠాలలో కానీ, మహాత్ముల యొక్క సన్నిధిలో కానీ పౌర్ణమి రోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు పెడతారు. ఎందుకు పెడతారు? చాలా మంది ఎట్లా ఆలోచిస్తారంటే, అయ్యో స్వామీజీ ఆశ్రమంలో పౌర్ణమి రోజు మంచి కార్యక్రమం పెట్టుకున్నాడు, స్వామీజీకి ఆ రోజు మంచి ఆదాయం రావాలి, 10 మంది భక్తులు వస్తాయి, నాకు ఎంతో బాగుంటుందని ఆలోచించారు. స్వామీజీకి మనుషులు వచ్చినా రాకున్నా అంత ఈశ్వరుని అనుగ్రహం ఉండే ఉంటుంది. ఎందుకు పెడతారు అంత మహాత్ములు అనంటే, పౌర్ణమి రోజు గురు మండలం అనేది ఉత్తేజితం అవుతుంది. ఆ ఉత్తేజితం అయ్యే స్థితిలో ఏం చేస్తారు? గురు మండలం అంటే ఏందో తెలియాలి ఫస్ట్ మనకు. ఉత్తేజితం అవుతుంది. ఏంటి అసలు గురు మండలం అంటే ఏంటి? గురు మండలం అంటే ఏంటంటే మహాత్ములు సాధన చేసినటువంటి యోగులు, సిద్ధ పురుషులు అందరూ కూడా శరీర త్యాగం చేసిన తర్వాత, అంటే శరీరాన్ని విడిచిన తర్వాత వాళ్ళ ఆత్మ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సృష్టిలోనే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? వాళ్ళు వెళ్ళవలసిన మార్గానికి వెళ్ళి మళ్ళీ ఎందుకు వాళ్ళు ప్రకృతిలోకి వస్తారు అంటే సాధకులకు మార్గదర్శనం చేయడం కోసం వస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. సాధకులకు ఎవరైతే మామూలు భక్తులు ఉంటారో వాళ్ళకు మార్గదర్శనం చేయడానికి, అంటే వాడు ఏ రూట్లో వెళ్ళాలి, ఏ రకంగా చెయ్యాలి అని చెప్పడానికి వాళ్ళు సూక్ష్మ రూపకంగా, ఒక గాలి రూపకంగానో, ఒక ధూళి రూపకంగానో మన ప్రకృతిలో మమేకమై ఉంటారు, అంటే కలిసి ఉంటారు. ఎవరు? పూర్వ సాధకులు. వాళ్ళు ఏ రకంగా అఖండమైన గురుదీక్షతోటి, అఖండమైన భగవంతుని ఆరాధనతోటి అద్భుతమైన శక్తిని సంపాదించుకొని వాళ్ళు శరీరం పూర్తిగా కూడా భగవంతునికి అర్పితం చేసి ఆ కర్మ ఏదైతే జన్మాంతరం నుంచి వచ్చిన కర్మను శూన్యం చేసి భస్మం చేసి ఆ స్థితి నుంచి భగవంతుని సాన్నిధ్యం చేరుకొని వారి ఆజ్ఞ ద్వారా మళ్ళీ ప్రకృతిలో మమేకమై ఉంటారు.
ఆ మమేకమైనటువంటి స్థితిని అట్లాంటి మహాత్ములు అందరూ కలిసేటటువంటి సమూహం అన్నీ ఏమంటారు మనం? గురు మండలము అంటే వాళ్ళందరూ కూడా పూర్వ గురువులు మనకు. వాళ్ళందరూ కూడా పూర్వ గురువు. ఎంతమంది ఉంటారు? కోటాను కోట్లు. కోట్లు అంటే లెక్కకు మించినటువంటిది అని అర్థం. కోటి అని అంటే లక్షలు, 10 లక్షలు కోటి కాదు. కోటి అంటే అనంతము, లెక్కకు మించినది. ఆ లెక్కకు మించినటువంటి మహాత్ముల యొక్క సమూహము అనేది ఎక్కడ ఉంటుంది? ప్రకృతిలో మమేకమై మనతో కలిసి ఉంటుంది. దేనికి సపోర్ట్ చేస్తుంది? మంచికి సపోర్ట్ చేస్తుంది. నువ్వు భగవంతుడికి దగ్గరగా ఉండాలి. నీకు చాలా మందికి ఇది మంచి సాధకులకు ఒక అంశం చెప్తాను నేను మీకు అర్థమయ్యే విధంగా. ఒక సాధకుడు భగవంతుని ఆశ్రయించాలి, భగవంతునికి సంబంధించినటువంటి మార్గాన్ని అన్వేషించాలని స్వచ్ఛమైన మనసుతో. స్వచ్ఛమైన మనసు ఎందుకు చెప్తున్నా అంటే భగవంతుని దగ్గర కావడానికి కూడా లౌకిక కోరికలతో దగ్గర మహాత్ములు చాలా మంది ఉన్నారు. లౌకిక కోరికలు అంటే ఏంటి? నేను మంచిగా ఇల్లు కొనుక్కోవాలి, నాకు పెళ్లి కావాలి, పెళ్ళి అయిన తర్వాత 2 కొడుకులు పుట్టాలి, బిడ్డలు అసలే పుట్టద్దు, బిడ్డలు పుడితే లాస్ అవుతుంది, ఇట్లాంటి కోరికలు కోరుకునే వాళ్ళని పర్వాలేదు, అప్పటి వరకు భగవంతుడు చూస్తుండొచ్చు. కానీ నా పక్కింటోడు కింద పడిపోవాలని మంచిగా ఎదగాలి, వానికి రోజు జనం రావాలని మంచిగా ఉండాలి. ఇట్లాంటి కోరికలు కోరుకునేవాడు ఏమవుతాడు? వాడు భగవంతునికి దగ్గర కాలేడు. వానికి ఏమైతే ప్రకృతి సాకారం చేయదు. నిత్యం వాడు రోజు హోమగుండం పెట్టి రోజు 100 సార్లు ఆవిషులు ఇచ్చినా, 1000 సార్లు ఆవిషులు ఇచ్చినా, రోజు జపమాల బట్టి లోపల కూర్చుని 8 లక్షల జపం చేసినా, ఏదైతే నీలో చెడు సంకల్పంతో కూడినటువంటి భావన నీ దగ్గర ఉన్నదో ఆ భావన నిన్ను దగ్గర తీసుకెళ్ళదు. ఎందుకు తీసుకెళ్ళదు అన్న రహస్యం ఏంటిది? నేను నిత్యం జపం చేస్తాను, రోజు నా పక్కోడు చచ్చిపోవాలి, వాడు కింద వాడని రోజు జపం చేస్తాను, కానీ వాడు పోతలేడు. ఎందుకు పోతలేడు? ఇట్లా అడగటోళ్ళు ఉన్నారు మహాత్ములు, చాలా మంది ఉన్నారు. నాకు వారంకు ఒకరైనా దొరుకుతారు ఇటువంటి వాళ్ళు, గొప్ప మనుషులు వాళ్ళు. ఎందుకు అని అంటే గురుమండలం అనేది ఉంటుంది, అక్కడనే ఉంటుంది దృష్టి అనేది. నువ్వు ఏదైతే స్వచ్ఛమైనటువంటి కోరిక కోరుకుంటావో అది ప్రకృతికి తెలుసు. ఆ ప్రకృతి నిన్ను ఖచ్చితంగా కనిపెడుతూనే ఉంటుంది. ప్రకృతి అంటే ఏంటిది? గురుమండలం. గురుమండలం అంటే ఏంటిది? మహాత్ముల యొక్క మమేక స్థితి, ప్రకృతిలో ఉండేటువంటి కలిసి ఉండేటువంటి స్థితిని గురుమండలం అంటే. అప్పుడు ఏం చేస్తుంది? ఏదైతే సత్యమైన మార్గం ఉంటుందో, నువ్వు ప్రకృతికి అనుకూలంగా ఈ సమాజం మంచిగా ఉండాలి, ఈ ఆలయం మంచిగా ఉండాలి, ఈ ఊరు మంచిగా ఉండాలి, ఈ చెరువులోకి నీళ్లు రావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సుభిక్షంతో ఉండాలి అనేటువంటి సంకల్పం చేసి నువ్వు ఒక దైవ కార్యక్రమాన్ని ప్రారంభం చేయి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, అంటే దైవ కార్యాలయం కాదు, ఒక బడిగట్టు, ఒక గుడిగట్టు, ఒక 10 మందికి నీకు ఉన్నటువంటి దాంట్లో సహాయం చెయ్యి. నీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి, 1,00,000 రూపాయలతో ఒక నెల రోజులు ఒక 10 మందికి భోజనం పెట్టవచ్చు. ఆ భోజనం పెడదామని సంకల్పం చేయి. ఆ సంకల్పం చేసి 1,00,000 రూపాయల ద్వారా నేను ప్రారంభం చేస్తున్న భగవంతా, నా జీవితం ఉన్నంత వరకు మీ యొక్క అనుగ్రహం ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం ఇదే విధంగా కొనసాగాలని సంకల్పం చేసి నువ్వు ఆ 1,00,000 రూపాయలు ప్రారంభం చేయి. నీ జీవితాంతం 1,00,000 రూపాయలు అట్టనే మిగిలి ఉంటే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. గురుమండలంతో ప్రత్యేకం. ఎందుకు అట్లా జరుగుతుంది అని అంటే అది సత్ సంకల్పం, మంచి సంకల్పం. ఆ సంకల్పంలో కూడా మళ్ళీ ఇంకోటి ఉంటుంది, నేను నిత్యం పెట్టాలి, కాకపోతే నా చుట్టాలకే పెట్టాలి. నిత్యం అన్నదానం చేయాలి, రోజు బిర్యానీ చేసి నా బంధువులకే పెట్టాలి. అది మన ఏమవుతుంది? సంకల్పానికి మంచి విధానం కాదు. తన పర భేదం ఎంచద్దు, కులమత భేదాలు ఎంచద్దు. ఎవరన్నా రాని, వాళ్ళు సాక్షాత్తు దత్త స్వరూపులు భిక్ష తీసుకుపోతుంది. భగవంతుని భిక్ష పెడుతున్న మానవ రూపకంగా. ఇలా 10,000 పెట్టి అన్నదానం చేసినాం, నేను 10,000 ఇస్తేనే అన్నదానం జరిగినది. ఆ భగవంతుడు నాతో చేయించుకున్నాడు అని చెయ్యి, నీకు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇంకో 1,00,000 రూపాయలు చేసే విధంగా భగవంతునికి సహకారం చేస్తాడు. కానీ నీలో అహంకారంతో కూడినటువంటి దాన్ని మాత్రము మనం చేయరాదు. అలా చేస్తే ఏమవుతుంది? అది ప్రకృతికి విరుద్ధమవుతుంది. కాబట్టి దాన్ని తప్పనిసరి అది చేసే ప్రయత్నం చేయాలి. దాన్ని దినదినం కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నదంటే మీ మనసులో మంచి వైపు డైవర్ట్ కావడం కోసం. అంటే ఇలా మంచి ఏంది చెడు ఏందని మీ మనసులో ఒక ముద్ర అనేది పడడం కోసం. మనం ఏ మార్గాన్ని పయనించాలి, ఏ మార్గంలో వెళ్ళకూడదు. అలా ఎప్పుడైతే భగవంతుని కోసం ఒక మంచి సంకల్పం తీసుకొని ముందుకెళ్తావో ఆ సంకల్పం దినదినం అభివృద్ధి చెంది అది ఇంకా లోక కళ్యాణ కారకంగా మారడానికి నీకు సహాయం పడేటటువంటి ప్రకృతే గురుమండలం. ఆ గురుమండలం ఎట్లుంటుంది? మనకు ప్రత్యక్ష మనతో వచ్చి నువ్వు ఇది చేయి, ఈ రకంగా చేయి అని చెప్పదు. నువ్వు ఒక దగ్గర కూర్చుంటావు, ఒక సాధన చేస్తావు. ఆ సాధన చేసేటువంటి మార్గంలోనే దైవం మానుష్య రూపేణ, అంటే నువ్వు చేసేటువంటి సంకల్పం మంచిదైతే, నువ్వు చేసే సంకల్పం మంచిదైతే ఆ భగవంతుడే నీకు తోడుగా ఒక మనిషిగా నీ ఎంబడి వస్తాడు. అది నీ దోస్తే కావచ్చు, నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, లేకపోతే నీకు చదువు చెప్పినటువంటి పూర్వ గురువులే కావచ్చు, ఏ రకంగా కావచ్చు. లేదు అనుకుంటే బాటతో వెళ్తుంటే ఉన్న బాటసారి నీకు కలుస్తుండొచ్చు. ఏమైతారు వాళ్ళకి సంబంధించారంటే అందులో కలిసిపోతారు వాళ్ళు.
అంటే అతని శరీరంలో పరోక్షంగా ఉన్నటువంటి గురుమండలం ఉన్నటువంటి మహాత్ముల యొక్క అనుగ్రహము అనేది ఆ వ్యక్తిలో ఆవహించి నీకు సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు సపోర్ట్ చేస్తారు? నీ మనసు మంచిదైతే, నువ్వు చేసే సంకల్పం మంచిదైతే, నువ్వు నడిచే నడవడిక మంచిదైతే, నీ ఆలోచన మంచిదైతే తప్పనిసరి నీకు ప్రకృతి సపోర్ట్ చేస్తుంది. నేను 100 సార్లు గుళ్ళకు పోయినా, 100 గుళ్ళు దర్శనం చేసుకున్నా, ప్రతి నెలలో 10 సార్లు నేను గంగా స్నానం చేస్తా, అయినా నాకు రోగాలు అట్లనే ఉన్నాయి, నా బాధలు అట్లనే ఉన్నాయి. అట్లనే ఉన్నాయంటే నీ గుణంగా అట్లనే ఉన్నది. ఇక దానికి మించి ఉదాహరణ ఏముండదు. 1 సారి 2 సార్లు 3 సార్లు అట్లా 5 సార్లు దాటింది అని అంటే మాత్రము అది ఎక్కడ పోతుంది అని అంటే నీ ఆలోచన శక్తిలో క్షీణత అనేది ఉన్నది, ఎక్కడనో వ్యతిరేక ఫలమైనటువంటి కార్యక్రమం అనేది ఉన్నది. దాని ద్వారా ఏమవుతుంది? దినదినం నువ్వు కిందికి డౌన్ అయిపోతుంది. మంచితనముతో కనుక మనం ముందుకెళ్తే దినదినం అభివృద్ధి చెందుతాం. అది లోక కళ్యాణ కార్యక్రమంగా మన మనసులో సంకల్పం చేసుకోవాలి. కాబట్టి సాధకులందరూ కూడా ఏ రకమైన సంకల్పం చేయాలి? ప్రకృతి నీకు సహకారం చేయాలి. ఈ గురుమండలం ఎప్పుడు నీకు ఉత్తేజించి టాపిక్ డైవర్ట్ చేస్తున్నాం. పౌర్ణమి రోజు ఉత్తేజితమవుతుంది. ఇట్లాంటి సంకల్పాలు కనుక, ఉన్నతమైన సంకల్పాలు కనుక మనిషి డిసైడ్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ముహూర్తాలు అంటే కొన్ని ఉంటాయి. అందులో అన్నిటికంటే సులభమైనది, ఉత్తమమైనది, అందరికీ అర్థమైనది ఏంటంటే పౌర్ణమి. ఆ పౌర్ణమి రోజుల గురు మండలము అనేది ఉత్తేజితమవుతుంది. ఇప్పుడు సాయంకాల సమయం. ఆ సాయంకాల సమయంలో ఏం చేయాలి సాధకులు అందరూ కూడా అంటే, వీలైన వాళ్ళు భగవంతుడికి సంబంధించినటువంటి సాధన చేయాలి. జపం కానీ పూజలు కానీ చేయాలి. భజన చేసేటటువంటి మహాత్ములందరూ కూడా భజన చేయాలి. అందుకే చాలా ఆశ్రమాలలో కానీ, ఆలయాల్లో కానీ, గ్రామాల్లో కానీ, మన ఊళ్ళల్లో ఉండే హనుమాన్ టెంపుల్లో కానీ పౌర్ణమి వచ్చిందంటే ఖచ్చితంగా రామ రామ కృష్ణ కృష్ణ అంటారు. ఎందుకన్న రహస్యం పెద్దలు చెప్పింది. మనకు తెలియదు, దాని రహస్యం ఏదో తెలియదు. అరే పుణ్యం ఉందందరా మనం భజన వేయాలి, లేకపోతే అమావాస్య వచ్చింది మనం భజన వేయాలి, లేకపోతే శనివారం ఉందని భజన వేయాలి అని ఒక సంకల్పం పెట్టుకుంటాం, సెంటిమెంట్ పెట్టుకుంటాం. అది ఎందుకు పెట్టిన, ఎవరు పెట్టినది మనకు తెలియకపోవచ్చు. కానీ దానికి ఉన్న రహస్యం, పౌర్ణమి రోజు చేసేటానికి మాత్రం రహస్యం ఏంటంటే గురుమండలం ఉత్తేజితమవుతుంది. ఉత్తేజితమైన తర్వాత అందులో సెలెక్టెడ్ పీపుల్స్ ఉంటారు. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు భజన చేస్తున్నాము అంటాడు. ఎంతమంది కూర్చుంటారు? ఒక 45 మంది కూర్చుంటారు, కనీసం 20 మంది కూర్చుంటారు. ఆ 20 మందిలో అందరికీ భగవంతుడి అనుగ్రహం దొరుకుతుందా? దొరకదు. కొంతమందికి ఎందుకు దొరకదు అనే విషయానికి, ఆ పౌర్ణమి రోజు నువ్వు ఎంతవరకు నీ మనసును భగవంతుని దగ్గర నిక్షిప్తం చేస్తున్నావో అది నీ మాత్రం అర్థం. ఉదాహరణకు సింపుల్ మీకు అర్థం కావాలంటే, ఒక స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. ఒక క్లాస్లో ఒక 20 మంది 30 మంది స్టూడెంట్స్ ఉంటారు. అది 10th క్లాస్ కావచ్చు, అది ఏదైనా ఒక క్లాస్ కావచ్చు. ఆ క్లాస్లో ఒక ఉపాధ్యాయుడు, దానికి సంబంధించిన ఉపాధ్యాయ బృందం అంతా వచ్చి కూడా ఆ 40 మందికి ఉన్నటువంటి 20 మందికి 40 మందికి అందరూ ఒకే రకమైనటువంటి పాఠాలు చెప్తారు. మంచిగా అర్థం చేసుకోండి. ఇది మీకు సాధకుల్లో మీకు అర్థం కావాలి. ఆ 30-40 మందికి అందరికి ఒకటే రకమైనటువంటి పాఠాలు చెప్తారు. కానీ అందులో ఎక్కువ మార్కులు వచ్చేవారు 1-2 మాత్రమే ఉంటారు. అందులో ఎవరి తప్పు? చెప్పిన ఉపాధ్యాయులే తప్ప. ఆ ఇద్దరిని తీసుకుని వాళ్ళు ఇంటికాడ కూర్చొని చదువు చెప్తున్నారు. వాళ్ళు మనం చూస్తాం. నా కొడుకు కాస్త టాపర్ అని చెప్పుకుంటారు తల్లిదండ్రులు గొప్పగా. అయ్యో నా కొడుకు ఏం రాలే, ఎంత చదివినా సుమ్మనే ఉంటాడు, పాస్ మార్కులకే కష్టపడుతున్నాడు, నేను మస్తు చదివితే ట్యూషన్ కూడా పంపిస్తా. అక్కడ ఉంటుంది. ఎందుకు అనంటే ఆ వ్యక్తి ఎవరైతే ఆ 40 మందిలో కూర్చున్నటువంటి ఆ 2 వ్యక్తులు, ఒక వ్యక్తి ఎందుకు టాప్ వస్తున్నాడు, వాడికి శ్రద్ధ ఉన్నది. దేని మీద శ్రద్ధ ఉన్నది? చదువు మీద శ్రద్ధ ఉన్నది. అదేవిధంగా సాధకులలో కూడా ఎందుకు ఉత్తేజితం చెందుతలేరు అని అంటే శ్రద్ధ లోపించడం వలన. ఆ పౌర్ణమి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి మన స్థితిగతుల్లో మనం ఉండాలి అనేది సాధకుడు ఖచ్చితంగా దాన్ని అన్వయం చేసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవద్దు అనే ఆలోచన మీకు తెలిసి ఉండాలి. దాని ద్వారా ఏమవుతుంది, మీరు ఎంత శుద్ధంగా, ఎంత శరీరాన్ని శుద్ధిగా ఉంచుకొని మీ మనసును ఎంత భగవంతునికి దగ్గరగా ఉంచుతారో చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మీరు మోటివేషన్ కావాలని చెప్పడం కోసం ప్రతి పౌర్ణమి రోజు మీ మనసు భగవంతునికి, గురువుకు ఎంత దగ్గరగా ఉంటుందో అంత దగ్గరగా మీకు భగవంతుడు వస్తాడు. భగవంతుడు రావడానికి ఎవరు సపోర్ట్ చేస్తారు? ప్రకృతిలో ఉండేటువంటి గురుమండలం అనేది మీకు సపోర్ట్ చేస్తుంది ప్రత్యక్షంగా 100%. అట్లా ఒక 2-3 నెలలు చూజ్ చేయండి. 100% ఆ టైంలో కనుక డే అంతా మనం దీక్షతో నియమంగా ఉండి భగవంతుడి సన్నిధికి దగ్గరగా ఉండి సాయంకాల సమయంలో కనీసం మనకు 5 నుంచి రాత్రి 9-10 గంటల మధ్య భగవంతుడి సంకీర్ణం కనుక మనస్ఫూర్తిగా మనస్సాక్షి మనం చేసుకున్నట్టుంటే అట్లా ఒక 3-4 నెలలు మీరు కష్టపడి చూడండి. జీవితంలో 100% ఎవరో తెలియని వ్యక్తి మీకు ఏదో సలహా ఇచ్చి మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. అది గురుమండలంలో మీ ఎప్పటి గురువు ఎక్కువ. ఆ స్థితి రావాలంటే మాత్రం మనం కష్టపడాలి. కష్టం లేని ఏది రాదు.
కష్టపడింది ఏది తానై తన తింటకు ఏది రాదు. ఖచ్చితంగా నీ ప్రయత్నం నువ్వు చేయాలి, మానవ ప్రయత్నం చేయాలి. నువ్వు ఎంత అవతార, ఇప్పుడు రామచంద్రుడు అవతార పురుషుడు, శ్రీకృష్ణ అవతార పురుషుడు, యుగ పురుషుడు వాళ్ళు. ఒక యుగానికి ఆదర్శంగా తీసుకున్నటువంటి, రావడానికి జన్మ తీసుకోవడానికి కలిగినటువంటి అవతార పురుషులు వాళ్ళు. అయినా కూడా వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళంతా వాళ్ళు ప్రయత్నం చేసి గురుకులాలకు వెళ్ళి గురువులను ఆశ్రయించి, వాళ్ళ దగ్గరికి గురువులు రాలే, వాళ్ళ దగ్గరికి గురువులు రాలే, గురువుల దగ్గరికి వెళ్ళి సాధన నేర్చుకున్నారు, సాధన చేసినారు. ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా విద్య నేర్చుకోవాలి, వాళ్ళకి స్వతహాగా వాళ్ళు అన్ని శక్తులు ఉన్నా కూడా ఎందుకు అట్లా చేసినారు అంటే, మనకు తర్వాత ఒక యుగం అనేది ఉన్నది, ప్రమాదకరమైన యుగం. ఆ యుగంలో మనం పద్ధతి ఏందో నేర్చుకోవడం కోసం మనం ఖచ్చితంగా 10 మందికి మంచి మార్గం చూపెట్టడం, మనం ఆ మార్గాన్ని నడిచి చూడాలి. అది అవతార పురుషుల యొక్క లక్ష్యం. ఆ స్థితి రావాలి మీ అందరికీ కూడా. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకునేది, మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, కోట్లలో ఉన్న, 100 కోట్లలో ఉన్న, 100 ఎకరాలలో మనకు భూమి ఉన్నా ఖచ్చితంగా గురువును ఆశ్రయించాలి. గురువు ద్వారానే భగవంతుని యొక్క మార్గాన్ని తెలుసుకొని సాధన చేయాలి. అది చేస్తేనే జీవితం ఉత్తేజితం అయితే 100% జన్మ పరిపూర్ణం చేసుకొని భగవంతుని సాన్నిధ్యాన్ని పొంది తీరుతుంది. దాని మించి వేరే ఏముండదు. ఆ స్థితి దాకా మీరు కష్టపడాలి. అది అందరూ కూడా ఆ ప్రయత్నం చేసుకోండి.